చివరికి తండ్రిగా చివరికి మనం కూడా దేవుడిని విడిచిపెట్టి ఏం తిని బతకాలి? గట్టి తిని బతకాలి. ఈ లోకంలో దేవుడిని విడిచిపెట్టి మళ్ళీ వస్తాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆస్వాదించాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు చెడు చేసినా తప్పు చేసినా దేవుడు ఏమన్నా మిమ్మల్ని మళ్ళీ చేర్చుకుంటాడు మీకు దేవుడి దగ్గర. హల్లెలూయా. ఇప్పుడు మీరు తప్పు చేశారని దేవుడు విడిచిపెట్టారనుకో, అలా విడిచిపెట్టకూడదు. దేవుడు ఏం చేస్తాడంటే తప్పును క్షమిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? తప్పును క్షమించి మళ్ళీ చేర్చుకుంటాడు మిమ్మల్ని. మీరు తప్పు చేశాను, నీకు దేవుడు వైపు అలా ఉండకూడదు. చిన్న కొడుకు కాదు, వినండి. ఈ లోకం ఆశించిన ఎన్ని సుఖాలు పొందినా చెడిపోయినా ఇంటికి రాగానే వాళ్ళ తండ్రి ఏం చేశాడండి? క్షమించి హత్తుకున్నాడు. ఆయన దేవుడు కూడా ఇంతే, మన దేవుడు కూడా ఇంతే హత్తుకుంటాడమ్మా మిమ్మల్ని. మీరు చేసిన తప్పును బట్టి హత్తుకుంటాడు, మిమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ. యోబు సమస్తము కోల్పోయాడు. యోబుని హత్తుకున్నాడు దేవుడు. 3 తల ఆస్వాదించాడు. చిన్న కొడుకు వస్త్రం కప్పాడు వాళ్ళ నాన్న. ప్రతి కొడుకు తప్పిపోయాడు. మళ్ళీ అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, మనం చెడు పని తగ్గిపోయి దేవుడు మళ్ళీ ప్రేమించాడు, మళ్ళీ హత్తుకుంటాడు. మేము తగ్గిపోయాం, మేము చెడిపోయాం, మేము రాము, మా జీవితం ఇంతే అనుకుంటే ప్రమాదం. దేవుడు పరలోకంలో ఒప్పుకోడు మిమ్మల్ని. దేవుడు పరలోకంలో ఒప్పుకోవాలంటే అని సమస్తము విడిచిపెట్టిన నన్ను వెంబడించమన్నాడు. ఏమని చెప్పండి? సమస్తం విడిచిపెట్టాను, వెంబడించు, నేను ఆస్వాదిస్తాను. చెప్పండి అవును. తప్పైన కుమారుణ్ణి, తప్పుపైన కుమారుడు మనం ఉండకూడదు. ఆ పరిస్థితిలో ఈ లోకంలో ఎదురు ఈడాలి. ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా విడిచిపెట్టకూడదు. ఎదురు ఈడుతూనే ఉండాలి. అప్పుడు పరలోకరాజ్యం మంది. దేవుడు మన చిన్న జీవితం ఈ లోకంలో కానాపల్లిలో నీళ్ళు అయిపోయింది. మన జీవితంలో కూడా కష్టాలు బాధలు వచ్చినాయి. కానాపల్లి వాళ్ళు ఏం చేశారంటే యేసుకి మర్యాద ఇవ్వలేదు. మనం కూడా ఇవ్వం. కొంతమంది యేసుకు మర్యాద. అందరూ ముందు మేము యేసు నమ్ముకోలే అంటారు కొంతమంది, అలా ఉన్నవాళ్ళు. అందుకే నీళ్ళు అయిపోయినాయి కానాపల్లిలో. దేవుడు ఏం చేశాడంటే కానాపల్లిలో నీళ్ళని మార్చాడు. అప్పుడు ఆ రాక్షసం తాగి తృప్తి పొందారు జనాలు. అంటే మన జీవితం కూడా అంతే ఉండాలి. ఇంకో చోట ఏమిటంటే 5 రొట్టెలు 2 చేపలు. వాళ్ళ దగ్గర 5 రొట్టెలు 2 చేపలే ఉన్నాయి. దేవా 2 ఉన్నాయి. జనాలు ఆకలితో ఉన్నారు, వాళ్ళు కాపాడండి, ఇది సరిపోవు వాళ్ళకంటే. దేవుడు అన్నాడు, వీటిని ఆస్వాదిస్తే వాళ్ళకి పంచిపెట్టండి, ఒక్కొక్కరికి ఇచ్చేయండి. 5 రొట్టెలు 2 చేపలు అంటే 12 గంపలు మిగిలి చివరికి 5,000 మంది తిన్నారు. మన జీవితం కూడా దేవుడు ఆస్వాదించునుగా. హల్లెలూయా. మన దేవుడు కూడా ఆస్వాదించాడు మనల్ని. 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదించి మనల్ని కూడా ఆస్వాదిస్తారు దేవుడు. మనం కూడా నేర్చుకోవాలి దేవుడికి. మనకు ఎంత వచ్చినా ఏమొచ్చినా వదులుకోవడం లేదు. ఈ లోకం ఎంతో సమృద్ధిగా ఉండదు. పరలోకరాజ్యం మనది. సమస్తం వదులుకోండి దేవుడి కోసం. హల్లెలూయా. 5 రొట్టెలు 2 చేపలు చూడండి దేవుడు ఎలా ఆస్వాదించాడు. 5,000 మంది తిన్నారు అందరూ. వాళ్ళు అందరూ ఉన్నారు, పరిస్థితులు ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఎలా వచ్చిందో, కానీ దేవుడు మాత్రం 5 రొట్టెలు 2 చేపలు ఆస్వాదించి పంచిపెట్టాడు 5,000 మందికి. మన జీవితం కూడా అంతే. చిన్న పిల్లలు ఇచ్చారన్నమాట. 5 రొట్టెలు 2 చేపలు దేవా ఇది సరిపోవాలా కానీ దేవుడు ఆస్వాదించి పంచిపెట్టాడు. దేవుడు అంటే చిన్నపిల్లల పరలోకరాజ్యం అంటే మనం కూడా ఎలా ఉండాలి? చిన్నపిల్లల వాళ్ళే ఉండాలి. చిన్నపిల్లలను గమనించిన వాళ్ళు ఎలా ఉంటారు? నిస్వార్థం, ప్రేమ, దయ ఉంటాయి పిల్లలకి. మనం కూడా అలాగే జీవించాలి ఈ లోకంలో. అప్పుడు దేవుడు మన జీవితాన్ని ఏం చేస్తాడు? ఆశీర్వదింపజేస్తాడు. మనకు ఆశీర్వాదం కావాలంటే, పరలోకరాజ్యం కావాలంటే ఏం త్యాగం చేయాలి. ముందు పాపాన్ని త్యాగం చేయాలి ఆయనకి. ఎందుకు అంటే మన కోసం పరలోకరాజ్యం నిర్మించాడు దేవుడు. హల్లెలూయా. మన కోసం మరణించాడు దేవుడు, కోల్పోయిన వాళ్ళు ఇవ్వడానికి, బాధలను తప్పించడానికి. ఆయన రాకపోయిన మనం ఏమైపోయే వాళ్ళం? మన జీవితంలో ఆయన ఉంచుకుందాం. మన జీవితంలో ఆయన విడిచిపెట్టకూడదు. ఎవరిని యేసుని దేవుడు ఉంచుకోవడం అంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, బైబిల్ చర్చికి రావాలి, ఇవన్నీ నిరంతరం చేస్తూనే ఉండాలి. వీటి
కష్టము బాధలు చర్చికి రాకుండా ఉండకూడదు, ప్రార్థన మానకూడదు. ఇవన్నీ చేస్తే దేవుడు ఊడితో ఆశిస్తాడు. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి, హృదయాన్ని దేవుడు ఎరిగిన వాడు. గుర్తుపెట్టుకోండి, దేవుడు హృదయాన్ని ఎరిగిన వాడు. దావీదు అంటాడు, దేవా నేను ఎక్కడున్నానో చూస్తావు, దేవా నువ్వు ఏం చేస్తావు చూస్తావు, నా హృదయంలో ఆలోచన రాకుంటే దేవుడు తెలుసు. మనం ఈ లోకంలో ఎదురుదాలి, ఎంత కష్టం వచ్చి ఎంత బాధ వచ్చినా. హల్లెలూయా. ఈ వాక్యం దేవుడు చూపించిన కాక.